న్యాచురోపతికి యోగాకి చాలా దగ్గరమైనటువంటి సంబంధం ఉంది. ఏంటి అని అంటే ఇప్పుడు మన శరీరాన్ని మనం పంచమహాభూతాలతోనే నిర్మించబడింది. ఓకే, శరీరంలో పంచమహాభూతాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క తత్వాన్ని ఒక్కొక్క దాంతో మనం పోలిస్తాం. భూమి తత్వం ఏంటి, మనలో ఉన్నటువంటి బోన్స్, మజిల్స్, ఇలాంటివన్నీ భూమి తత్వం, అంటే కొంచెం ఇదిగా ఉన్నటువంటి. అప అంటే శూన్యం, మన దగ్గర మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ స్పేసెస్ తోటి. అగ్ని, జఠరాగ్ని ప్రతిరోజు మనకి జరుగుతూనే ఉంటుంది. వాయువు అనేది మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి, మన లోపల కూడా ప్రతి సెల్ లోపల కూడా ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది. లంగ్స్ లోపల ఎయిర్ ఉంటుంది, ఎయిర్ బబుల్స్, అల్వియోలైస్ ఉంటాయి. సో అలా మన శరీరమే పంచమహాభూతాలతోటి నిర్మించబడి ఉంది. అట్లాగే యోగాలో కూడా పంచకోశాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఫస్ట్ మనకున్నటువంటిది అన్నమయ కోశ, ఆనందమయ కోశ, విజ్ఞానమయ కోశ, మయోమయ కోశ, అట్లా 5 కోశాలు ఉన్నాయన్నమాట యోగాలో కూడా. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధమై ఉన్నాయి అనేసనంటే ఈ భూమి తత్వానికి ఒక్కొక్క కోశ, దీనికి ఒక కోశ. చివరకు వచ్చేసరికి ఏంటి అని అంటే బ్లిస్ అంటే పరిపూర్ణమైనటువంటి ఆనందం అన్నమాట. ఎప్పుడైతే మనము ప్రకృతి వైద్యం లోపల ఈ చికిత్సలు ఉన్నాయి కదా, ప్రకృతి వైద్యంలో రకరకాల చికిత్సలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నిటినీ చేసుకొని శరీరంలో ఉన్నటువంటి మల్ల పదార్థాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఒక రకమైన మనకు తెలియకుండానే మన శరీరంలో ఒక ఆనందం వస్తుంది. అంటే మనం చాలా పర్ఫెక్షన్ అయిపోయాము, మనం ఇంకా వీఆర్ హ్యాపీ అనేటటువంటి ఒక స్థితి వస్తుందన్నమాట. అదే ఆనందం. యోగాలో కూడా అంతే. ఎప్పుడు నీకు ఆనందమయ్యేటటువంటిది వస్తుంది, మనంతట తెలుసుకొని ప్రకృతిలో మన సహజంగా ఉండేటటువంటి కాన్షియస్నెస్కి కనెక్ట్ అయిపోయి గనక ఉంటే అప్పుడు మనకు ఆనందం వస్తుంది. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాము, మనలో ఉన్నటువంటి ఆత్మని యోగపరంగా చూసుకుంటే మనలో ఉన్నటువంటి ఆత్మని మనం తెలుసుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రకృతి వైద్యంలో మనలో ఉన్నటువంటి మల్లాలన్నింటినీ కూడా మనం పోగొట్టుకొని మనం ఏంటి అనేటటువంటిది మనకు ఒకటి అర్థమవుతుంది అన్నమాట. మనం ఏ లిమిట్లో ఉండాలి, మనకి కరెక్ట్గా ఎట్లాంటిది మన శరీరంలోకి రావాలి, ఎలా ఉండాలి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఒకసారి మన శరీరం గురించి మనకు అర్థమైంది అని అంటే అది ఆటోమేటిక్గా ఆనందమయమే కదా. సో అందుకని యోగా, ప్రకృతి వైద్యం రెండూ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, అంటే యాక్చువల్గా మిక్స్ అయిపోయి ఉన్నాయి ఒక విధంగా చూసుకుంటే. అది ఇది కంపారిజన్ కనుక చేస్తే ఆనందం నీకు ఎప్పుడు వస్తుంది, మనం కరెక్ట్గా మన శరీరం గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు నీకు ఒక ఆనందం వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ చెయ్యి ఎందుకో బాగా నొప్పిలేస్తుంది అని మనం అనుకుంటాం. ఎందుకు నొప్పిలేస్తుందో అనేటటువంటి దాని గురించి మనకి తెలిస్తే సగం నొప్పి పోతుంది. రైట్? సో సగం నొప్పి అక్కడే పోతుంది మనకి. ఎందుకు, ఫ్రాక్చర్ అయిన వల్ల నొప్పి రావచ్చా, లేకపోతే స్ప్రెయిన్ అవ్వటం వల్ల నొప్పి రావచ్చా, లేకపోతే ఏదో గీసుకోపోయినటువంటి నొప్పి రావచ్చా, ఏదో ఒకటి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా మనం వెళ్ళి మన వైద్యుని సలహా తీసుకున్నప్పుడు దీనివల్ల వచ్చిందమ్మా అని అంటే 50% ఆ ప్రాబ్లం పోతుంది. అట్లాగే అప్పుడు ఒక రకమైన అమ్మ తేలిక పడతాం మనం. ఇక్కడ కూడా అంతే, మన గురించి మనం తెలుసుకుంటే సగం తేలిక అవుతాం. ఈ రకమైనటువంటివన్నీ మనము ఏర్పరచుకున్నాం మనం.